మొన్న జిల్లెలముడి అమ్మ దగ్గరికి మేము వెళ్ళాం. ఆనంద్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం. మన గ్రూప్ మన టీం అంతా వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ శ్రీమన్నారాయణ గారని అక్కడ అమ్మతో ప్రత్యక్షంగా ఉన్న అప్పారావు గారికి అల్లుడు. ఆ అమ్మ ఎప్పుడు అందరికీ పెళ్లిళ్ళు చేస్తుండేవారు. చివరిసారిగా పెళ్లి చేసినటువంటి వ్యక్తి ఆ శ్రీమన్నారాయణ గారు. ఆయన అమ్మ గురించి కొన్ని మాటలు చెప్పారు. అందులో అద్భుతమైన విషయాలు ఏంటంటే, వాళ్ళకి మెడికల్ షాప్ ఉండేది ఏలూరులో. ఆ మెడికల్ షాపు వాళ్ళు మామూలుగా జనరల్ పూజలు చేసుకుంటా ఉంటారు. వాళ్ళ ఆవిడ ప్రతిరోజు పూజ చేసుకుంటా ఉంటే ఆ దేవుడి గదిలో 3 సార్లు ఒక మాట వినిపించింది. సంస్థని నువ్వు చూసుకో, సమస్తం నేను చూసుకుంటా అని. సంస్థని మీరు చూసుకోండి, మీ సంస్థాన్ని నేను చూసుకుంటా అని 3 సార్లు వినిపిస్తే అక్కడ ఎవరు లేరు. ఆమె ధ్యానం కూడా చేయదు. ఎవరున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అని వింటే వాళ్ళ ఆయన ఇది అమ్మే చెప్పుండొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అక్కడ ఆ జిల్లెలమూడి సంస్థని మొత్తం కూడా చూసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏ ట్రస్టీ కూడా కాదు. మరి వాళ్ళ సంస్థం కూడా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కానీ వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా అమ్మే చూసుకుంటా ఉంది. అలాగే పత్రిజీ మనకి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ సొసైటీలో ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఏ సొసైటీ కోసం మనం పనిచేస్తుంటామో మనకు ఆ ధర్మం అనేది మనల్ని చూసుకుంటుంది. అలాగే పత్రిజీ బీబీసీ అవుతుంది అని చెప్పారు. యోగులు ఏదైతే అంటారో అలాగే ప్రపంచంలో ఉన్న డబ్బంతా ఇక్కడికి వస్తుంది అని కూడా చెప్పారు. వాళ్ళ నోట్లోంచి మాట అది అక్షర సత్యం. ఎందుకు అవుతుంది అంటే, అక్కడ అమ్మ ఒక మాట అన్నారంట, 1,00,000 మందికి భోజనాలు పెట్టాలి అని అంటే, అప్పుడు అది అవుతుందా? 1,00,000 మందికి ఆ రోజుల్లో 80ల్లో 1,00,000 మందికి భోజనం పెట్టడం అంటే సాధ్యం అవుతుందా అని వాళ్ళందరూ ఆశ్చర్యాన్ని వెలిపుచ్చినప్పుడు ఆ అమ్మ మాట్లాడిన మాట ఏంటంటే, ఇది తోలు నోరు కాదు నాయన, తాలు మాట రావడానికి అని చెప్పారంట. కాబట్టి యోగులు నోట్లోంచి వచ్చే మాట అది తోలు నోరు కాదు, తాలు మాటలు రావడానికి. ఇది అక్షర సత్యం. ఏదంటే పత్రిజీ నోట్లోంచి అన్నారో అవన్నీ ఈ భూమి మీద జరిగి తీరుతాయి. కాబట్టి అవి ఎలాగూ జరుగుతాయి. ఆ జరిగే దానిలో మనం భాగస్వామ్యం తీసుకున్నామా లేదనేదే మనకున్నటువంటి అవకాశం. కాబట్టి మనందరం ఈ అవకాశాన్ని మనం తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి అందిద్దాం. వారందరూ ఈ పుణ్య భాగంలో పంచుకునే దానికి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని మనం ఇద్దాం. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారన్నా.